రామ్ నారాయణ రామ్. రామ్ నారాయణ రామ్. మేము మహాకాశం వైపు ప్రయాణం చేస్తున్నాము. దానిని అర్థం చేసుకోవడానికి అన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి మరియు అటువంటి మార్పుల మధ్య మేము మహాశూన్యం వైపు ప్రగతి సాధిస్తున్నాము. జననం మరియు మరణం ఎలాంటి ఉపదేశాన్ని ఆశించవు. ఈ మార్పులు ఎవరికి ఉంటే అవి ఆపకుండా కొనసాగుతాయి. మనందరికీ ఈ మార్పులో భాగస్వామ్యం ఉంది. దీన్ని తెలుసుకుని ముందుకు పోతాము. అన్ని దేవతలు, అవతారాలు అన్నీ మనతో ఒకే ఆసనంలో ఉన్నారు, ఒకే వేగంతో సాగిపోతున్నారు. మనం అందరం మట్టిపై ఒకేసారి కింద పడుతున్నాము. ఎవరో ఈ వేగంలో భావాలతో ముంచుకుపోతూ ముందుకు పోతున్నారు. మనం కూడా ముందుకు పోతున్నాము. మనం కూడా యాత్రికులు. ఈ విషయం అర్థం చేసుకుంటే ప్రపంచం మొత్తం మనం అందరం ఒకే వేగంతో ఒకే విధానంలో ముందుకు సాగిపోతున్నామనే విషయాన్ని అర్థం చేసుకుంటే అది సాధ్యమవుతుంది. ఎప్పటినైనా అయినా, ఒకవేళ 1000 సంవత్సరాలు లేదా 500 సంవత్సరాలు, అన్ని వస్తువులు ఒకే దిశలో ముందుకు సాగిపోతున్నాయి. మార్పుల ద్వారా అనుభవాలను సేకరించి వాటిని పెట్టుబడిగా మార్చుకుని మరింత పొందడాన్ని లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. ఈ అంగణాల నుంచి వెలువడుతున్న అనేక చైతన్య పరమాణువులు ఈ విశాల ఆకాశంలో తేలుతున్నాయి. ఈ పరమాణువుల నుండి ఈ శరీరం ఏర్పడింది. నదిలో ఇసుక గడ్డలు కూర్చుకుంటే దీవులు ఏర్పడతాయి. ధూళి కణాలు ఒకటి కుదుర్చుకుంటే ఒక దేశం ఏర్పడుతుంది. అలాగే ప్రపంచంలోని అనేక పరమాణువులను సమకూర్చి ఈ శరీరం ఏర్పడింది. అందువల్ల అన్నీ ఈ శరీరంలోనే ఉన్నాయి. ప్రతి శరీరం ఒక భూమి. ప్రపంచం సృష్టికర్తను తెలుసుకోవడానికి అవసరమైన అన్ని విషయాలు ఇప్పటికే తెలిసినవి. ఇందులో దృష్టి, వినికిడి, వాసన శక్తి ఇవన్నీ ఉన్నాయి. పాపం తెలియదు, పుణ్యం తెలియదు. దొంగతనం ఎవరో ఏదైనా చేస్తున్నా వారు అదే దారిలో ముందుకు సాగిపోతున్నారు.